అభివృద్ధి కావాలో అరాచక పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకునే సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు చిన్న బజార్లో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. నెల్లూరులోని చిన్న బజార్ ప్రాంతంలో మాజీ మంత్రి టీడీపీ నేత పొంగూరు నారాయణ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావుతో కలిసి ఆ ప్రాంతంలోని దుకాణాలకు వద్ద వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. వ్యాపారస్తులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు. అనంతరం పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రశాంతత కరువైందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం నెల్లూరు నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో ప్రజలంతా గుర్తుపెట్టుకుని ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారన్నారు. అభివృద్ధి కావాలో అరాచక పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ఎక్కడికి పోయినా ఒకటే, తెలుగుదేశంకి ఆదరణ చెప్పలేనంత విధంగా ఉంది. అసలు చెప్పలేంది, అసలు మేము ఊహించాల అంత ఆదరణ ఉందని. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, ప్రశాంతమైన నెల్లూరు కావాలి, ప్రశాంతమైన నెల్లూరు కావాలి, అరాచకాలు సృష్టించే నెల్లూరు వద్దు, రౌడీజం ఉండే నెల్లూరు వద్దు, ప్రశాంతమైన నెల్లూరు కావాలి. మేము వ్యాపారాలు సాఫీగా చేసుకోవాలి, మేము వ్యాపారాలు చేసుకునే దానికి ఎవరు ఆటంకం కలిగించకూడదు. ఎందుకంటే ఏ వ్యాపారస్తుడైనా, ఏ ఇండస్ట్రీలు ఉన్నవాళ్ళైనా, ఎవరైనా కోరుకునేది ప్రశాంతమైన ఏరియా. మీకు ఒకటి చెప్తున్నాను, ప్రపంచంలో ఏ దేశమైనా తీసుకోండి, డెవలప్డ్ కంట్రీస్లో లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా. అందువల్ల ఆ కంట్రీస్కి ఇండస్ట్రీస్ ఎన్నో వచ్చినాయి. ఆ ఇండస్ట్రీస్ రావటం వల్ల అక్కడ ఉండే యువతకు ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి రావటమే కాదు, ఈరోజు అమెరికాకి లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. ఎందుకున్నారంటే అక్కడ వాళ్ళు ఇండస్ట్రీస్ డెవలప్ చేశారు, ఐటీ ఇండస్ట్రీస్ డెవలప్ చేశారు, డిఫరెంట్ ఫ్యాక్టరీస్ వచ్చినాయి, అక్కడ ఉద్యోగాల అవసరం వచ్చింది, మన కంట్రీ నుంచి పోయారు. మన తెలుగు వాళ్ళే లక్షల మందిలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ ప్రశాంతం, లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు నెల్లూరు ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, ఎక్కడ పెట్టినా సార్ ప్రశాంతమైన నెల్లూరుని క్రియేట్ చేయండి. మీరు 2014 నుంచి 19 వరకు ఎక్కడ ఎటువంటి లేవు, అన్ని కుల మతాలని కలుపుకుంటా పోయారు అని ప్రతి ఒక్కరు ఒకటి తప్పితే వేరే చెప్పటంలా. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం సాఫీగా జరగాలంటే అది కావాలి. కాబట్టి ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. లా అండ్ ఆర్డర్ నెల్లూరులో స్ట్రిక్ట్గా జరుపుతాం. ఎవరు ఒకరిని వాళ్ళని, ఇప్పుడు వైసీపీ వాళ్ళని వాళ్ళ మీద గెడ్జి తీసుకోవటాలు, లేదా ఇంకో పార్టీ వాళ్ళని గెడ్జి తీసుకోవటాలు ఉండవు. న్యాయబద్ధంగా పరిపాలన చేస్తాం, సుపరిపాలన ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది.